హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవి వచ్చేసి మా చెట్టు కాసిన మామిడికాయలండి. సో మా చెట్టు మామిడికాయలు తీయగా ఉంటాయి. కొంచెం దూరగా ఉన్నప్పుడు తింటే అయితే ఇంకా వేరే లెవెల్ అనమాట. వాటి టేస్ట్ చాలా బాగుంటాయి. సో మ్యాంగోస్ కొంచెం అక్కనిచ్చేంత వరకు ఉంచేదాంలే చెట్టుకి అనుకున్నాము. కానీ మేము అనుకుంటే సరిపోతుందా? మా ఊర్లో వచ్చే కోతులు అనుకోవాలి కదా, అవి అనుకోవన్నమాట. సగం తిని సగం పారేస్తాము. మేము తినగా మిగిలినవి మీరు తీసుకొని తినండి అన్నట్టు చేస్తున్నాయి. సో అందుకనేసి కొంచెం చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే మేము కాయలు కట్ చేసేసాము చెట్టు నుండి. ఇంకా కొన్ని ఉన్నాయి, పైకి ఉన్నాయి అనేసి అవి కొయ్యలేదు. ఈసారి వెళ్ళినప్పుడు మొత్తం కట్ చేసుకొని వచ్చేస్తామన్నమాట. లేదా అంటే అన్ని కోతులు ఖరాబ్ చేస్తున్నాయి. చెట్టు ఎక్కి మరి ఆ కొమ్మలు విరిచేస్తూ మ్యాంగోస్ కట్ చేసుకొని సగం తిని సగం పారేస్తూ హల్చల్ చేసేస్తున్నాయి అన్నమాట విలేజ్లో అయితే. సో అందుకనేసి మేమైతే కోసుకొచ్చి ఇక్కడ పెట్టేసాను. చూస్తున్నారు కదా, ఇక్కడ మేమైతే ఎలాంటి కెమికల్స్ వాడకుండా పండు మొక్క పెట్టుకొని తిందాంలే అనుకున్నాము. ఇవి మక్కపోయినా పర్లేదు, ఎందుకంటే కచ్చగా ఉన్నా కూడా చాలా బాగుంటాయి. కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటే ఆ స్వీట్నెస్కి చాలా బాగుంటుందన్నమాట. మా చెట్టు కాయలు అయితే చాలా తీయగా ఉంటాయి. ఈ తిన్న వాళ్ళకే తెలుస్తుంది ఈ టేస్ట్. ఈ కాయల కిందికి ఇప్పుడు వచ్చే కెమికల్ వాడిన పండ్లు అయితే అసలు పనికిరావు, అలా ఉంటాయన్నమాట. సో మీకు ఇంకొక టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే సమ్మర్లో మ్యాంగో సీజనే కదా ఈ సమ్మర్. చాలామందికి మ్యాంగోస్ తింటారు, తర్వాత వేడి చేస్తుందని బాధపడతారు. కొందరేమో వేడి చేస్తుందనేసి అసలు మ్యాంగోస్ తినడమే తగ్గించేస్తారు. కొందరు పూర్తిగా తినడం మానేస్తారు. సో మ్యాంగోస్ అంటే ఇష్టం ఉన్నవారు మీరు ఏం చేయాలంటే, వేడి చేయకుండా ఉండాలంటే సగం బకెట్లో వాటర్ తీసుకొని మనం మ్యాంగోస్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటాము అనుకున్నప్పుడు మనం ఎన్ని తింటామో అన్ని ఆ బకెట్లో వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ మనకి ఎంత టైం కుదిరితే అంతవరకు నానబెట్టేసుకొని కడిగి తింటే మాత్రం ఎలాంటి వేడి చేయదన్నమాట. చాలా హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. అందులో ఇప్పుడు వాడుతున్నారు కదా, ఏవేవో కెమికల్స్ వాడుతున్నారు. సో అది కూడా వెళ్ళిపోతుంది అన్నమాట ఫ్రూట్స్ మీకేని. చూస్తున్నారు కదా. కానీ నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి ఒక ఫ్రూట్ చెట్టు కానీ పువ్వుల చెట్టు అలా పెట్టుకుంటే మనకి మనమే పెంచుకొని తిన్నట్టు ఉంటుంది కదా. ఏమంటారు? ఎలాంటి కెమికల్స్ లేకుండా మంచి ఆహారం తీసుకోవాలంటే అది మనతోనే సాధ్యం అవుతుంది. కాబట్టి ఎలాంటి కెమికల్స్ లేకుండా తినే ఫుడ్ తినడానికి ట్రై చేయండి. ఓకేనా? బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.